హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మిల్ మేకర్ కర్రీని అయితే చాలా టేస్టీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. చాలామందికి అయితే అస్సలు నచ్చదు, కానీ నచ్చేలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. డైలీ చేసుకుంటారు మీరు, అంత బాగుంటుంది. ఫస్ట్ అయితే సోయా చంక్స్ని అంటే మిల్ మేకర్ని అయితే కడుక్కొని 2 మినిట్స్ ఇలా నానబెట్టుకోవాలి వాటర్లో. ఒక ప్యాన్ పెట్టేసి అందులో కొద్దిగా తాలింపు వేసుకొని అంటే గరం మసాలాలు కొద్దిగా వేసుకొని అందులోనే చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ పచ్చిమిర్చిని అయితే వేసుకోవాలి. అది వేసుకున్న తర్వాత కొంచెం సేపు వేగిన తర్వాత అందులోనే 1 స్పూను అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలి. ఇలా వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. ఒక చిన్న కప్పులో 2 స్పూన్స్ అయితే శనగపిండిని తీసుకొని అందులో కొద్దిగా వాటర్ పోసుకొని జారుడుగా కలుపుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయినాయి కదా, అందులో ఒక టమాటా ముక్కనైతే కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక టమాటా అయితే సరిపోతుంది, ఎక్కువ టమాటాలు అయితే కొంచెం స్వీట్గా ఉంటుంది కర్రీ. ఒక టమాటా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత 2 మినిట్స్ వేగిన తర్వాత మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం శనగపిండిది ప్రిపేర్ చేసుకున్నాం కదా, దాన్ని అయితే పోసుకోవాలి. ఒకసారి అయితే కలిపేసుకోవాలి. ఇలా అంటుకుపోతుంది. ఇలా అంటుకుపోయినప్పుడు ఏం చేయాలంటే, ఎందుకంటే అది పిండి కదా, అందుకే ఇలా అందులోనే కొద్దిగా వాటర్ పోసుకోవాలి. పోసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి కర్రీని, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లల కోసం కూడా ఇలా ప్రిపేర్ చేసి పెడితే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇలా 2 మినిట్స్ వేగిన తర్వాత అందులోనే పసుపు వేసుకోవాలి. 1 స్పూను, సరిపడినంత కారం అయితే వేసుకోవాలి. అందులోనే సాల్ట్ వేసుకోవాలి. గరం మసాలా కొద్దిగా వేసుకోండి. ఇది కొబ్బరి పొడితో ప్రిపేర్ చేసింది, అందుకే కొద్దిగా వేసాను. ఇలా వేసుకొని మొత్తం ఒకసారి అయితే కలిపేసుకోవాలి ఉండలు లేకుండా. కర్రీని ఇలా 5 మినిట్స్ వేగిన తర్వాత అందులో వాటర్ పోసుకోవాలి. ఆ వాటర్ని పోసుకొని మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం ఫస్ట్ మిల్ మేకర్ని కడిగి నానబెట్టాం కదా, అందులో వాటర్ లేకుండా మొత్తం ఇలా పిండేసి వేసుకోవాలి. వేసుకొని కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా ఇలా వేసుకోవాలి. అందులోనే కొద్దిగా మిరియాల పొడి వేసుకోవాలి. మొత్తం కలిపేసుకోవాలి ఒకసారి. 10 మినిట్స్ అయితే మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇలా రెడీ అయిపోతుంది. ఇలా రెడీ అయిపోయిన దాంట్లో కొత్తిమీరని అయితే కొద్దిగా కట్ చేసుకొని కొత్తిమీరని ఇలా మొత్తం పైనుండి చల్లేసుకోవాలి. అంతే అండి, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కొత్తిమీర వేసుకున్న తర్వాత కావాలంటే 5 మినిట్స్ కుక్ చేసుకోవచ్చు. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.